హలో వ్యూవర్స్, గెట్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్యాంగ్ ఆఫ్ గట్కేసర్. ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్ వీడియోలో మనకు ఎన్మ్యాప్ గురించి కొన్ని కామెంట్స్ చెప్పాను, ఎందుకంటే డ్యూ టు లెంత్ వీడియో అయిపోతుంది అది. సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ స్కాన్స్ని యూజ్ చేసి మనకు హోస్ట్ అవైలబుల్ ఉందా లేదా అనేసి మనం తెలుసుకుందాం. సో దానికోసం మనకు ఫస్ట్ సూపర్ యూజర్గా చేంజ్ అవ్వాలి. సో ఇప్పుడు వచ్చేసి ఎన్మ్యాప్ SR అంటే ఇట్ స్టాప్స్ ద పోర్ట్ స్కానింగ్. సారీ, SN అండ్ PR మీన్స్ ARP స్కాన్, ARP పింగ్ స్కాన్. ఈ స్కాన్ వచ్చేసి మనకు డిఫరెంట్ ARP అని, ICMP అని, అండ్ నార్మల్ పింగ్ కమాండ్ అని, ఈ అన్నీ మనకు హోస్ట్ అవైలబుల్ ఉందా లేదా అనేసి డిఫరెంట్ టైప్స్లో మనం చెక్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ నా మిషన్ ఐడి వచ్చేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి, ప్రీవియస్లో అని చెప్పారు. సో టెర్మినల్కి వచ్చేసి ఖచ్చితంగా విండోస్ ఏమైనా కావాలా అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇఫ్ యూ హ్యావ్ దెన్ గుడ్. 192.223.156. సో యూ కెన్ సీ హోస్ట్ ఈజ్ అప్ అంటే ఇప్పుడు ఈ స్కాన్లో హోస్ట్ అప్పే ఉందని తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇంకో స్కాన్ వచ్చేసి UDP స్కాన్. ఇక్కడ జస్ట్ మనకు సేమ్ పోర్ట్ స్కాన్ డిసేబుల్ చేస్తూ మనం PU యూజ్ చేస్తాం, అంటే UDP స్కాన్. ఇలానే నేను చీట్ షీట్స్ నేను కింద మెన్షన్ చేస్తాను, అందులో నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ICMP ఈకో పింగ్ సేమ్ U దగ్గర ఈ పెట్టేసి అయిపోతుంది. సేమ్ హోస్ట్ ఈజ్ అప్ అంటే మనకేమర్థమైంది, డిఫరెంట్ టైప్స్లో ఒక్కో సిస్టమ్ ఒక్కో దానికి రెస్పాండ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇలాంటి డిఫరెంట్ స్కాన్స్ అనేది మ్యాండేటరీ. అండ్ PP ఇది వచ్చేసి పర్ఫార్మ్స్ ICMP టైమ్ స్టాంప్ పింగ్ స్కాన్. ఈ కమెంట్స్ అనేది నేను ఇస్తాను కంప్లీట్గా, కుదిరితే నేనే ప్రిపేర్ చేసి పెడతాను. సేమ్ హోస్ట్ ఈజ్ అప్. సో నెక్స్ట్ మనకి ఈ స్కాన్స్ అయిపోయాక మనం పోర్ట్ స్కాన్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు మనము హోస్ట్ స్కాన్ చేసాము, ఇలాంటి ఇప్పుడు ఎలా డిస్కవర్ చేస్తామంటే హోస్ట్ అప్ ఉందా లేదా అనేసి మనం చేసాము. ఇప్పుడు నౌ పోర్ట్ స్కాన్. ఈ పోర్ట్ స్కాన్ వచ్చేసి మనకు నార్మల్గా మెగా పింగ్ స్కాన్ అని ఉంటుంది, లేకపోతే అందులో ఉంటుంది, ఎందులో అయినా పర్లేదు, బట్ కమాండ్ అయితే సేమే ఉంటుంది. నేను చెప్తాను ఇప్పుడు. నార్మల్గా టైప్ చేసి IP అడ్రస్ ఇచ్చినా కూడా మనకు పోర్ట్స్ అయితే చూపిస్తుంది. బట్ వీటి వర్షన్స్ తెలుసుకోవాలంటే నేను చెప్పినట్టు SV ఇవ్వాలి, అండ్ అగ్రెసివ్ ఇస్తే బెటర్. అగ్రెసివ్ అండ్ SV క్యాపిటల్ V ఇవ్వాలి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి ఏదేది ఎప్పుడు ఏ వర్షన్ ఏంటి అని. హోస్ట్ స్క్రిప్ట్ రిజల్ట్స్ ఇక్కడ NB స్టాక్ అంటే నెట్ బయోస్ది వర్షన్ నాట్ అవైలబుల్ ఐ థింక్. దెన్ MAC అడ్రస్, I think this is the right MAC address for it. Okay, let's check. ఇది జస్ట్ నేను సింపుల్గా యూజ్ చేయడానికి యూజ్ చేస్తున్నా. దీనికి కూడా ఒక కమాండ్ ఉంటుంది, ఐ విల్ టెల్ యూ లేటర్. ఇక్కడ చూడొచ్చు మన MAC అడ్రస్ వచ్చేసి ఇదే 02, ఇదే MAC అడ్రస్. సో ఇలా మనం వర్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో. నేను స్కాన్స్ అని నేను ఫాస్ట్గా చేసి చూపిస్తాను, బికాజ్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఇప్పుడు పోర్ట్ స్కాన్ వచ్చేసి మనకు సపరేట్గా పోర్ట్స్ని మనం చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు ఈ IP అడ్రస్ ఉందా, దీన్ని నార్మల్గా రేంజ్లో కూడా వేయచ్చు అన్నమాట. ఇక్కడ రేంజ్ అని ఇచ్చినాం, నేను పర్టికులర్ రేంజ్ ఇచ్చినాం, లేదంటే నువ్వు మల్టిపుల్ కూడా స్కాన్ చేయొచ్చు. సారీ, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కమాండ్. అగ్రెసివ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాట్ ఏ ప్రాబ్లం.
ఇప్పుడు నేను రేంజ్ ఆఫ్ పోర్ట్స్ని దీంట్లో ఈ ఐపీ అడ్రస్లో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయనేసి నేను ఇందులో స్కాన్ చేస్తాం. ఏ ఐపీ అడ్రస్కి ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి ఆన్లో ఉన్నాయి అనేసి లిస్ట్ ఆఫ్ పోర్ట్స్లో ఇవన్నీ ఈ ఐపీ అడ్రస్కి ఈ పోర్ట్స్ ఆన్లో ఉన్నాయి, అండ్ ఈ ఐపీ అడ్రస్కి పోర్ట్స్ ఏం లేవు, బట్ ఐపీ అడ్రస్ అనేది ఉంది. ఇది ఇట్లా మనకు కొన్ని లిస్ట్ ఆఫ్ 255 ఐపీ అడ్రస్ని స్కాన్ చేస్తుంది అనమాట ఇది. అండ్ ఇంకొకటి పర్టికులర్ పోర్ట్స్ని కూడా స్కాన్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇది ఇచ్చాము మనము, ఇక్కడ మనది 156 యాక్చువల్లీ, అండ్ ఇక్కడ పీ ఇచ్చేసి నేను పోర్ట్ 21 to 100 500 పోర్ట్స్, ఎందుకంటే మనకు ఆ పోర్ట్స్ మనకి మాత్రమే ఉందన్నమాట. సో దీన్ని ఇచ్చేసి మనం ఎంటర్ కొట్టేస్తే మనకి ఇక్కడ పోర్ట్స్ ఎన్ని ఈ రేంజ్లో ఈ పోర్ట్స్ మాత్రమే ఓపెన్ ఉందని మనకు చూపిస్తుంది. ఇప్పుడు వాట్ ఇఫ్ 200 పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 21 పెట్టాను కాబట్టి ఇక్కడ ఓకే, నేను ఇక్కడ 200 పెడితే నేను పెడుతున్నా, ఎందుకంటే మనకు కొన్ని పోర్ట్స్ మనకు డిఫరెన్స్ తెలవాలి కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు మీద 135 ఇస్తే ఇక్కడ 445 వచ్చిందనమాట. సో నెక్స్ట్ దీంట్లో కూడా చాలా ఉంటాయి, బట్ మనకు కావాల్సిన చూసుకుంటే చాలు. ఇంకొకటి ఓఎస్ డిటెక్షన్ నేను నిన్ననే చెప్పాను, అండ్ ఇక్కడ టైమింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఒకటి సెకండ్స్ పెట్టవచ్చు అనమాట. మనం T1 T2 T4 నేను చెప్పాను కదా నిన్న, అది ఇస్తే మనకి ఏమవుతుందంటే మనం అక్కడ స్కాన్ చేస్తున్నామన్న ఈ విషయం వాళ్ళకు అలర్ట్ రాదన్నమాట. సో దే మే కాన్ఫిగర్ ఫైర్ వాల్స్. సో T2 పెట్టేసాను నేను, మోస్ట్లీ T4 యూజ్ చేస్తాను ఎందుకంటే అంత టైం తీసుకున్నాను, కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ T2 ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నేను చీట్ షీట్స్లో మెన్షన్ చేస్తున్నాను, యూ క్యాన్ రెఫర్ దెమ్ ఈజీ, యూ విల్ ఫైండ్ ఈజీ స్కాన్ టెక్నిక్స్ అని అండ్ హోస్ట్ డిస్కవరీ టెక్నిక్స్ అవన్నీ ఇవన్నీ నేను చీట్ షీట్స్లో ఉంటాయి. చీట్ షీట్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది, డోంట్ వరీ. It takes much time, I think. ఇక్కడ మనం చూసుకోవచ్చు 14% అయింది. సో ఇది మొత్తం అయిపోయాక నేను చూపిస్తా. చూడండి, స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్కానింగ్లో మనకి ఏంటంటే కొంచెం స్లో అయినా మనకు అక్యురేట్గా రావడం జరుగుతుంది అన్నమాట. ఈ T2 T1 ఇది టైమింగ్స్ అనమాట, టైం డిలే లైక్ అలా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫైర్ వాల్లో మనం ఫాస్ట్ చేసినాం అనుకో డాస్ అటాక్ కిందకి వస్తుంది అనమాట. ఆ టైంలో మనం ఈ టీ ఫ్లాగ్ మనం యూజ్ చేయడం వల్ల అలర్ట్ అనేది వాళ్ళకి వెళ్ళదు అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ హియర్. అండ్ ఫ్రెండ్స్, మనకు దీంతో చూసుకుంటే ఇప్పుడు మనకు స్కానింగ్ నెట్వర్క్ స్కాన్ చేయడం వరకు ఇందులో మనం చూస్తున్నాం. అండ్ ఒకవేళ మన ట్రాఫిక్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ రన్ చేస్తున్నా, నాకు ఇన్వాలిడ్ ట్రాఫిక్ అంతా నాకు అవసరం లేదు. సో దాన్ని మనం ఇన్వాలిడ్ ట్రాఫిక్ వస్తుందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే వైర్ షార్క్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇప్పుడు వైర్ షార్క్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సింపుల్గా ఉన్న బ్రౌజర్ను ఓపెన్ చేయండి, ఏదో ఒక బ్రౌజర్, నో స్పెసిఫిక్ ఏం లేదు. అండ్ ఇందులో వచ్చేసి వైర్ షార్క్ అని కొట్టేసి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, wireshark.org. ఇక్కడ మనం చూడవచ్చు, ఇందులో మనకు గెట్ స్టార్టెడ్ విండో ఇన్స్టాలర్ 64-bit. ఇది విండోస్కే కాదు, మ్యాక్ ఓఎస్ కూడా ఉంది. అండ్ మనకు దాంట్లో కాలీ లినక్స్లో ఆల్రెడీ ఉంటుంది. చూడొచ్చు, దిస్ ఈజ్ ద వైర్ షార్క్. ఇందులో ఆల్రెడీ టూల్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఇదే వైర్ షార్క్ అంటే. ఇందులో మనం దీన్ని ఎందులో మనం ట్రాఫిక్ అనాలిసిస్ చేయాలనుకుంటున్నామో అది సోర్స్ని యూజ్ చేసేసి మనం స్టార్ట్ అయిపోతుంది. మనం విండోస్లో వేద్దాం, అందరికీ కన్వీనియంట్ ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ వైల్.
జస్ట్ ఫైల్ ఓపెన్ చేసేయండి. క్లిక్ yes, close this, next, noted, next. ఒకవేళ డెస్క్టాప్ ఐకాన్ కావాలనుకుంటే యూ కెన్ క్లిక్ హియర్, అదర్వైజ్ యూ కెన్ make it up, leave like that. You can search by clicking the search Windows button, and next. You need to wait for a few minutes. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా సెర్చ్ Wireshark, click enter. Now you can see Wireshark's keys open, and ఇక్కడ చూడొచ్చు మనకు వర్చువల్ మిషన్లో నేను వాడుతున్నాను కాబట్టి ఈథర్నెట్ అని చూపిస్తుంది, లేకపోతే డైరెక్ట్గా మీకు ఒకటే ఉంటే ఒకటే చూపిస్తుంది. ఇప్పుడు లోకల్ ఎయిర్వేర్ నెట్వర్క్ అనేది ఇవన్నీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్న నెట్వర్క్ చూపిస్తుంది. సింపుల్గా మీరు ఇంకో విధంగా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో లైక్ బార్ ఈజ్ అప్ అండ్ డౌన్. సో ఇది ఇంటర్నెట్ సోర్స్ ఇది అన్నమాట మనకు. నెక్స్ట్ చూడవచ్చు మనకు సిస్టమ్ని ఇప్పుడు ఒకసారి ఈ విండోస్ మిషన్ని మన ఖాళీ నుండి ఒకసారి పింగ్ చేసి చూద్దాం. దెన్ యూ కెన్ గెట్ పింగ్ 192.168.156 ఎంటర్. ఇక్కడ చూడవచ్చు మనకు చూపిస్తారు చూడండి, మనకు 154 నుండి దీనికి సోర్సెస్ రావడానికి స్టార్ట్ అవుతుంది. ఇదేమో సోర్స్, ఇదేమో డెస్టినేషన్. ఇక్కడ మనం సోర్స్ని ఫిల్టర్ చేసినాం అనుకో, ఇక్కడ చూడవచ్చు మనకు 154 అనేది లైనక్స్ అన్నమాట. ఇక్కడ మనకు ఈడ కూడా చూసుకోవచ్చు మనకి ఏ ఓఎస్ మీద రన్ అవుతుంది ఏంటి అనేసి. బట్ సమ్టైమ్స్ ఇట్ మే నాట్ బీ వర్క్, బట్ స్టిల్ వి ట్రై. దట్ టైమ్ టు లీవ్ అని ఉంది కదా, సో దీనికి కొన్ని కోడ్స్ ఉంటాయి అన్నమాట. 64 ఉంటాయి లైనక్స్, అండ్ 128 ఉంటాయి విండోస్ మిషన్, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఆ టైమ్ టు లీవ్ని బట్టి మనం ఓఎస్ని డిటెక్ట్ చేయొచ్చు. నేను టైమ్ టు లీవ్ కూడా ఒకసారి నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను రెఫరెన్స్కి, యూ కెన్ రెఫర్ దామ్. అండ్ ఇక్కడ మనం పింగ్ అయితే ఆపలేదు ఇంకా, సో స్టిల్ వీ కెన్ సీ. బట్ మన దీన్ని ఏంటిది ఐపీ అడ్రస్ అనేది ఒకసారి చూద్దాం. నేను Ctrl+C కొట్టేస్తున్నా, సో అప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది స్కాన్. మన ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవాలంటే ifconfig చూడొచ్చు 193.168.223.154. దిస్ ఈజ్ మై ఖాళీ వర్చువల్ బాక్స్ ఐపీ అడ్రస్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇవి ఈకోపింగ్. ఇక్కడ చూడొచ్చు దీన్ని యూజ్ చేసాం అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇన్ఫో లెంత్ అయితే మనకి ఈకో స్కాన్ ICMP ఇట్లా మనకు రకరకాలుగా ఉంటుంది. అండ్ వైర్షార్క్ని మాస్టరింగ్ చేయడానికి నేను ఒకటి వీడియో చేస్తాను, బట్ ఇట్ మే బీ టూ లెంతీ. సో let's divide into the tutorials. But after completing of 45 days of ethical hacking